సార్. నమస్తేనా. లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలి అని చెప్పి తెలుగుదేశం కీలక నేతలందరూ పైకి తీసుకొచ్చారు మాటని. ఓకే. అయితే ఆయన అట్లా చేస్తే అప్పుడు మా పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయాలని జన సైనికుల వాదన. సో వీళ్ళంతా సోషల్ మీడియాలో కానీ బయట కానీ ఇట్లా ఒకళ్ళొకళ్ళు వాదించుకోవడం జరుగుతుంది. సో ఒకవేళ ఈయన తప్పించి ఆయన డిప్యూటీ సీఎం చేస్తారా, చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయి? ఒకటి, అక్కడ కూటమి ప్రభుత్వం చక్కగా పనిచేస్తుంది. ఎలాంటి కుమ్ములాటలు లేకుండా ఏం లేకుండా చంద్రబాబు నాయుడు గారు అక్కడ అందరికీ మంత్రి పదవులు ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళకి ఇచ్చి అక్కడ పరిపాలన సాగుతుంది. ఆల్రెడీ లోకేష్ గారికి మంత్రి పదవి ఉంది, మంచి మంత్రి పదవి ఉంది అనుకో, తన పని తను చేసుకోడు. లోకేష్ గారు కూడా ఎక్కడ కూడా నేను డిప్యూటీ సీఎం అవుతా లేకపోతే ఇంకా హోదాలో పోతా తను చెప్పలేదు. ఇదేంటంటే టీడీపీ, బీజేపీ, జనసేన అక్కడ పరిపాలన మంచిగా సాగిస్తుంది, అందరు చక్కగా పనిచేస్తారు. వీళ్ళ మధ్యలో ఏదో ఒకటి చిచ్చు పెట్టాలి, ఏదో ఒకటి చూపిస్తే పబ్లిక్ మళ్ళీ రిటర్న్ ఏమైనా అవుతుందని చెప్పేసి, అంతేగాని అక్కడ అలాంటిది ఏమీ లేదు. ఇప్పుడు అక్కడ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. తను ఏమంటున్నాడు, ఇంకా 10-15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి ఉన్నా తను చెప్తుండు. ఇక్కడ అవకాశం ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నేను ముఖ్యమంత్రి అవుతాను నేను అని చెప్తలే కదా. అక్కడ ఏంటంటే ఇది కేవలం ఈ 3 పార్టీల మధ్య చిచ్చు పెట్టాలా, వేరే వాళ్ళు లబ్ధి పొందాలా, అంతేగాని అక్కడ ఇలాంటిది ఏం లేదు. ఇది కొన్ని రోజులే ఉంటుంది. ఇంకోటి, బాబు గారు ఏంటంటే ఇప్పుడు గతంలో చాలామంది కూడా ఒక 3 సార్లు 4 సార్లు ఎమ్మెల్యేలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మంత్రి పదవి వాళ్ళకు కొద్దిమందికి ఇవ్వలేదు బాబు గారు, కొన్ని రాజకీయ సమీకరణలో వాళ్ళకి ఇవ్వలేదు. బాబు గారు ఏం చేయాలంటే ఈ డిప్యూటీ సీఎం ఎవరైతే అంటున్నారో ఆ సీనియర్ వాళ్ళకు ఒక ఫ్యూచర్లో వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, వాళ్ళ ద్వారా పరిపాలన సాగించాలా. ఇదేంటంటే కొన్ని రోజులే ఉంటుంది, ఇది ఎక్కువ ఏం లేదు, అంతర్గతమైన సమస్య పోతుంది, ఇలాంటిది ఏం లేదు. సో ఇప్పుడు ఒకవేళ విడివిడిగా వెళ్ళాలంటే చూసుకుందాం అంటున్నారు, వెళ్ళి తేల్చుకుని మాటలు అనుకుంటున్నారు. ఒకవేళ లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు విడివిడిగా వెళ్తే వాళ్ళు ఇద్దరిలో ఎవరికి నెంబర్ 1 ఛాన్స్ ఉందండి? అలాంటిది ఏం లేదు. ఈ సమస్య మొత్తం సద్దుమణిగిపోతుంది. వాళ్ళు చక్కటి పరిపాలన అందిస్తున్నారు. మధ్యలో ఏంటంటే కొద్దిమంది ఏంటంటే ఈ విధంగా చేస్తే మనం ముందుకెళ్ళవచ్చు అన్నట్టు కదా. అలాంటిది ఏం లేదు. అక్కడ ఈ సమస్య సద్దుమణిగిపోతుంది. ఇక్కడ ఏం లేదు. అది లోకేష్ ఉప ముఖ్యమంత్రులని అన్నవాళ్ళు, అది ఏమో గిట్టని వాళ్ళు సంథింగ్, లేకపోతే వాళ్ళకేమైనా అవకాశం వస్తుందని చెప్పేసి అంటున్నారేమో తప్పితే, ముఖ్యంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారంటే బాబు గారే ఇంకా 10-15 సంవత్సరాలు సీఎంగా ఉండాలని ఎందుకు కోరుకుంటున్నాడు? బాబు ఈజ్ ఏ గుడ్ జాబ్, బాబు ఈజ్ ఏ గుడ్ వర్కర్. బాబు ఉంటే అక్కడ మంచి రాజధాని ఏర్పడుతుంది, యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ప్రతి మీటింగ్లో ఏమంటారు, బాబు లాంటి వ్యక్తి నేను చూడలేదు, బాబు లాంటి మంచి మనిషి నేను చూడలేదు, తను మంచి వర్కర్ అని చెప్తాడు పవన్ కళ్యాణ్ గారు. సో పవన్ కళ్యాణ్ గారికి తనకి ఏంటంటే నేను ఉప ముఖ్యమంత్రినే ఉండి బాబుకు సహకరించాలా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావాలా, ఆంధ్రప్రదేశ్లో మంచి రాజధాని ఏర్పడాలా, ఆంధ్రప్రదేశ్ యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలా, గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి చెందాలా, ప్రతి ఇంటికి తాగునీరు, కరెంటు, విద్య, వైద్యం అందాలా, అది ఆయన సంకల్పం. ఓకే, రైట్. నమస్తే సార్. చెప్పండి సార్. ఏపీలో లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయమని అడుగుతున్నారు. ఓ పక్కన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆయన డిప్యూటీ చేస్తే మమ్మల్ని సీఎం చేయండి అని వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు మొత్తం టీడీపీ, జనసేన కొట్టు చేస్తున్నారు. సో ఈ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? ఒకవేళ ఆయన చేస్తారంటారా తప్పించి ఆయన్ని? సరే, ఓకే, మీరు అడిగిన దానికి నేను తప్పు పట్టట్లేదు. ఏపీ గురించి నాకు తెలియదు. ఒక విషయం, పవన్ కళ్యాణ్ కూడా డిప్యూటీ సీఎం చేసినారు అంటే ఆయన గెలుచుకున్న ఓట్లను బట్టి, ఆయనకు వచ్చిన సీట్లను బట్టి డిప్యూటీ సీఎం ఇచ్చినారు. పైన అధికారం కూడా ఆయన వల్లే వచ్చింది, దానివల్ల ఆయనకు డిప్యూటీ సీఎం ఇచ్చినారు. పవన్ కళ్యాణ్కు రాజకీయ అనుభవం ఉందా సార్? లేదు. సినీ ఫీల్డ్లో చెప్పండి, ఏదంటే అది ఉంది. రాజకీయం లోపల నారా లోకేష్కి ఏం తెలుసు అండి? చంద్రబాబుకు తెలుసు, నారా లోకేష్కి ఏం తెలుసు? ఆయన కూడా చిన్న అబ్బాయే, రాజకీయం గురించి ఆయన కూడా తెలియదు. కాకపోతే పోటీలో ఉన్నాడు కాబట్టి గెలిచినాడు, తండ్రి ఉన్నాడు కాబట్టి ఒక పదవి ఇచ్చినాడు, అది అంతవరకే. నారా లోకేష్కు డిప్యూటీ సీఎం ఇవ్వడం అని కాదు. అసలు పవన్ కళ్యాణ్ కూడా డిప్యూటీ సీఎం అవసరం లేదు, ఆయనకు రాజకీయ పరంగా అనుభవమే లేదు. ఎందుకంటే ఆయన గెలిచినాడు కాబట్టి, ఆయన అనుకున్న సీట్లు సాధించిండు కాబట్టి, పైన అధికారంలో ఉంది కాబట్టి ఆయనకు డిప్యూటీ సీఎం ఇవ్వాల్సి వచ్చింది, ఇచ్చినారు. అది కంపల్సరీని ఇచ్చినారు, ఆయనకి ఇవ్వాల్సిన అవసరం లేదు. రాజకీయ పరంగా మాత్రం ఆయనకు అనుభవమే లేదు. ఉందా? మనం చంద్రబాబు గారి పక్కన పెడితే వీళ్ళిద్దరూ మళ్ళీ ఒకవేళ సపరేట్గా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్, లోకేష్ ఎవరికి మెజారిటీ వచ్చే అవకాశం ఉందంటారు? లోకేష్కి మాత్రం రాదండి, పవన్ కళ్యాణ్కి వస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్కు
సినీ ఫీల్డ్ ద్వారా కానివ్వండి కొద్దిగా అభిమానం ఉంది. ఇప్పుడు చేసిన దాన్ని బట్టి కూడా కొద్దిగా ప్రజల్లో మంచిగానే చేస్తున్నది ఆంధ్ర ప్రభుత్వము. చంద్రబాబు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ ప్రజలకు మాత్రం కరెక్ట్ చేస్తున్నారు. ఆదివారం కూడా ఆంధ్రాక 1వ తారీఖు వస్తే ఆదివారం రోజు పింఛన్లు కూడా ముడుతున్నాయి. ఈ తెలంగాణ లోపల 3 నెలల పింఛన్లు రాక అన్న క్యాంటీన్లు పెట్టారు, భోజనం పెడుతున్నారు. అన్న క్యాంటీన్లో 5 రూపాయల భోజనం ఆ పొద్దున్న నుంచే ఉంది. అది వేరే విషయం. చంద్రబాబు మాత్రం పరిపాలన నాకు తెలిసినంత వరకు 80% బాగుంది. అయితే ఏపీలో మంచి ప్రభుత్వం ఉందంటారా? 80% బాగానే ఉంది. నమస్తే భయ్య. నమస్తే అన్న. లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలని చెప్పి అటు టీడీపీ వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఇటు జనసేన ఫ్యాన్స్ అంతా అయితే ఆయన్ని డీసీఎం చేస్తే పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయమని అడుగుతున్నారు. సో మీ వ్యూ ఎలా ఉంది దానిపైన? సీఎం చేస్తేనే బెటర్ కదా. ఎందుకు పవన్ కళ్యాణ్ సీఎం చేస్తేనే బెటర్. ఎందుకు బెటర్ అంటే చెప్పనా, ఇప్పుడు అక్కడ కూటమి ఏర్పడడానికి ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ గారే కదా. అక్కడ కూటమి చంద్రబాబుకు బీజేపీకి అసలు పడకపోతుండే. అలాంటి వాళ్ళని కూడా కలిపి కూటమిని తయారు చేసి ఇప్పుడు 100కి 100 స్ట్రైక్ రేట్ తెచ్చుకొని టీడీపీ ఫామ్ అయ్యేటట్టు ప్లాన్ చేసి ఇప్పుడు ఇండియాలో కూడా మోడీ రావడానికి ముఖ్య కారణం కూడా పవన్ కళ్యాణ్ అన్నట్టుగా మా అందరికీ తెలిసిన విషయమే కదా. అలాంటి మనిషి సీఎం అయితే ప్రాబ్లం ఏమవుతుంది? ఏం కాదు కదా. ఇప్పుడు మరి లోకేష్ గారిని ఒకవేళ డీసీఎం చేసి ఈయన తప్పిస్తే ఎలా ఉంటాయి పరిణామాలు రాష్ట్రంలో? అంటే ఈయన డిప్యూటీ సీఎం, ఆయన సీఎం చేసి ఈయన డిప్యూటీ సీఎం చేసి అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే అలా కాకుండా ఆయన ఉన్న పొజిషన్ తీసేసి ఈయన ఎక్కిస్తే వీళ్ళకే ప్రమాదం కదా. అలాంటి కూటమిని ఒప్పించిన అతన్ని పక్కకు పెట్టాలని చూస్తే ప్రజలు ఊరుకోరు కదా. 151 వచ్చిన జగన్నే పక్కకు పెట్టిర్రు. అలాంటిది ఈయన కూటమి తయారు చేసి ఈయన అక్కడ ప్రభుత్వం ఏర్పడడానికి ముఖ్య కారణమైన అతన్ని తీసేస్తా అంటే ప్రజలు ఎలా ఊరుకుంటారు? రాళ్లతో కొడతారు కదా. వెళ్తే లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఎవరయ్యే ఛాన్స్ ఉంది అప్పుడు సీఎం? పవన్ కళ్యాణ్ అవుతాడు. మోడీ సపోర్ట్ ఎవరికి ఉంటుంది? విడివిడికి వెళ్తే జగన్ అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు. ఇప్పుడు వచ్చే సంవత్సరం కదా, వచ్చే ఇంకా 5 ఏళ్ళకి కదా, ఇప్పుడు కాదు కదా. అప్పుడు పరిస్థితి ఇప్పుడు పోయినసారి వాస్తవానికి అది వాస్తవం. జగన్ సీఎం కావడానికి పవన్ కళ్యాణ్ కారణం, కూటమి కారణం. జగన్ ఓడిపోవడానికి కారణం కూటమి కారణం. ఎందుకంటే అతను సపరేటు పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోవడం వల్ల అతను సీఎం అయ్యాడు జగన్. మళ్ళీ ఇప్పుడు కలవడం వల్ల జగన్ ఓడిపోయాడు. ముఖ్యంగా ఒకవేళ ఈయన సీఎం అయితే, ఆయన డిప్యూటీ సీఎం అయితే ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు. ఈయనను తీసేసి ఆయన డిప్యూటీ సీఎం చేయాలని ఒకవేళ రీజన్ అనుకుంటే మాత్రం కూటమికి ఎఫెక్ట్ పడుతుంది. మోడీ ఎంతసేపు ఉన్నా చంద్రబాబు మాట వింటాడు అనుకోని అంటే వాళ్ళ మూర్ఖత్వం. ఎందుకంటే అతడు జైల్లో పోయి అలా పార్టీ మొత్తం పాతాళంలోకి పోయిన దాన్ని తీసుకొచ్చింది పవన్ కళ్యాణే కదా. ఆయన జైలుకు పోయిందంటే అయిపోయింది టీడీపీ పని అనే టైంలో ఈయన పోయి జైల్లోనే పోయి కలిసి బయటకు వచ్చి కూటమిని ఏర్పాటు చేసినట్టే ఎంత గట్టి నిర్ణయం తీసుకొని ఉంటాడు. అలాంటి వాళ్ళకి ఎన్నుపోటు పడుతున్నట్టు ఈయనకే ప్రమాదకరం. భవిష్యత్తులో టీడీపీ లేకుండా అయిపోతుంది. మీరు ఏదో పట్టుకుని తిరుగుతున్నారు. ఇది మా సాంగ్ అన్న యూట్యూబ్ వైరస్ వెంకట్ యూట్యూబ్ ఛానల్లో వస్తుంది. మొన్ననే రిలీజ్ చేసినాం లవ్ ఫెయిల్ సాంగ్. కొంచెం మీరు కూడా ప్రమోషన్ చేస్తారనుకొని ఎక్సెప్ట్ చేస్తున్నాం. ప్రాణాలే పోతున్నామో పలకరించామే సాంగ్. ఓకే, థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న. నమస్తే. ఇప్పుడు ఏపీలో డిప్యూటీ సీఎం విషయంలో పెద్ద రచ్చ జరుగుతుంది. నారా లోకేష్ డిప్యూటీ సీఎం కావాలని కొంతమంది టీడీపీలో ఉన్న నేతలు అంటున్నారు. జనసేన కార్యకర్తలు లేదు మాకు పవన్ కళ్యాణ్ కావాలంటున్నారు. సో అసలు ఈ డెసిషన్ అనేది కరెక్టా రాంగా? అన్న డెసిషన్ అనేది రాంగ్ అన్న. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. డిప్యూటీ సీఎం అనేది దాదాపు ఒక సీఎం లెవెల్లో పవన్ కళ్యాణ్ గారు సీఎం లెవెల్లో చేస్తున్నారు. సో డిప్యూటీ సీఎంకు వాల్యూ పెరగడానికి కారణం ఒక చిన్న రిక్వెస్ట్, ఒకటి మాట చెప్తాను. పవన్ కళ్యాణ్ చేసే తన నిమగ్నమైనటువంటి తన పరిపూర్ణమైనటువంటి పనిని తనకు ఇచ్చిన పనిని బాగా సక్రమంగా చేస్తున్నాడు. సో తనకు ఇచ్చినటువంటి గ్రామీణ నిర్మాణ శాఖ కానీ, తర్వాత తనకి ఇచ్చినటువంటి డిప్యూటీ సీఎం పదవి కానీ, సో వీటిని ఫాలో చేసుకుంటూ తనకిచ్చిన శాఖలన్నీ మొత్తం అన్నిటిని సక్రమంగా నివర్తిస్తున్నాడు. సో తనకు తాను పని చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు. సో ఇప్పుడు నారా లోకేష్కి ఇచ్చారనుకోండి, నారా లోకేష్ అయినా పని చేయాల్సిందే. సో పని చేయాల్సింది ఏంటండి, ఎవరి పని వాళ్ళు చేయాలి. మన పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే కొంచెం వాల్యుబుల్గా తన పని తాను చేసుకుంటూ ఉంటే ఫేమస్ అయిపోయాడు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఫేమస్. దానికి డిప్యూటీ సీఎం ఎందుకు ఫేమస్ అయ్యారంటే తన పనిని తాను చేసుకుంటూ ముఖ్యమంత్రి లెవెల్లో ముందుకెళ్ళిపోతున్నాడు కాబట్టి వెళ్ళిపోతాడు. ఇది వాళ్ళు కొందరు మంత్రులు ఏం చేశారంటే జీర్ణించుకోలేక రెండో సీఎంగా నారా లోకేష్ ఉండాలంటున్నారు. అది తప్పండి. ఉండకూడదని కాదు, తప్పండి, అనకూడదు. సో కూటమి అన్నాక దాన్ని సక్రమంగా ఎవరి శాఖలు వాళ్ళకి కేటాయించారో వాళ్ళు సక్రమంగా జరగాలి. ఈ రచ్చ రబ్బంలో చేయకూడదు. అంటే ఇప్పుడు నెక్స్ట్ కాబోయే సీఎం కూడా మాకు నారా లోకేష్ అనే విధంగా కొంతమంది అంటున్నారు. పోనీ ఓకే, నేను యాక్సెప్ట్ చేస్తాను, సీఎంగా ఉండమండి. ఎందుకంటే టీడీపీ పెద్ద ఏమంటారు, టీడీపీ ఎక్కువ స్థానాలు వచ్చాయి, ఓకే మేము ఒప్పుకుంటాం.
మేము ఒక జనసేన కార్యకర్తగా ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా నేను ఒప్పుకుంటాను. కానీ డిప్యూటీ సీఎం మాత్రం మా పవన్ కళ్యాణే ఉండాలి. సో ఫ్యూచర్లో సీఎం అవుతాడు అనేది నమ్మకం మాకు ఉండాలి. సో మాకుంది. సో సీఎం కావాలి, డిప్యూటీ సీఎం కావాలని కోరిక ఉంటుంది. ప్రస్తుతానికి తన పనిని తాను నిర్వర్తిస్తున్నాడు కాబట్టి ఎలాంటి ఆటంకం చేయొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఇప్పుడు ఈ ఇష్యూస్ వల్ల ఈ కూటమిలో ఏమైనా ఇష్యూస్ వచ్చంటే ఎవరికి వాళ్ళు సపరేట్ అయ్యే అవకాశాలు ఏమన్నా? లేదండి, కాకూడదు. దాదాపు 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారే సీఎం ఉండాలని తన మనసులో మాట బయట పెట్టిన పవన్ కళ్యాణ్ గారు ఎందుకు విడిపోతారండి? 2022 లేదా 2023 ఆగస్టులో అరెస్ట్ అయినప్పుడు తను చూడ్డానికి, చంద్రబాబు నాయుడును చూడ్డానికి పవన్ కళ్యాణ్ ముందుకెళ్ళి నేనున్నాను, నేను ముందుకెళ్తున్నాను, టీడీపీతో కలిసి నేను ముందుకెళ్తున్నాను, నా కార్యాచరణను నా మాటను మీరు అభిమానించి నన్ను మీ అభిమాన గుండెలు పెట్టుకున్నారు కాబట్టి నేను టీడీపీతో కలిసి ముందుకెళ్తున్నారు, నన్ను ఆదరించనని చెప్పి పవన్ కళ్యాణ్ గారు టీడీపీలో కలిసారే తప్ప ఏదో స్వార్థం కోసం కలిసలేదు. ఒకవేళ ఇప్పుడు ఈ ఇష్యూస్ వల్ల జనసేన ఏమైనా సపరేట్ అయితే కూటమి ప్రభుత్వం పరిస్థితి ఏంటి? సపరేట్ కాకూడదండి. కూటమి పరిస్థితి ఏంటంటే ఏమి కాదు, ఎవరికి వాళ్ళు పోటీ చేసుకుంటారు, ఎవరికి వాళ్ళకు విజయాలు పరంపరలు చూసుకుంటారు. సో ఎవరికి వారు పరంపరలు చూసుకున్నప్పుడు దయచేసి ఈ కూటమిని విడగొట్టొద్దని మంత్రులు కూడా దయచేసి చెప్తున్నానండి. ఎవరే కానీ మంత్రుల్లో ఎమ్మెల్యేలారా, కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలారా, ప్లీజ్ దయచేసి వినండి. ఎవరికి వాళ్ళు ఏమి సజెషన్లు కానీ, ఎవరికి వాళ్ళు లోపల ఉన్నటువంటి బయట పెట్టడం కానీ, ఆ మాటలు డిప్యూటీ సీఎం నారా లోకేష్ ఉండాలి, తర్వాత నెక్స్ట్ సీఎం నారా లోకేష్ ఉండాలి, ఇవన్నీ అనకూడదండి. చంద్రబాబు నాయుడు ఏం చెప్తే ఏం చేస్తే అదే జరుగుతుంది. సో దానికి సంబంధించి ఏంటంటే నేను ఒకటే చెప్తున్నాను, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారే ఉండాలి. ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు డెసిషన్ ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆయన ప్రకారం ఆల్రెడీ హైకమాండ్ సీరియస్ అయింది, పవన్ కళ్యాణ్ కాకుండా నారా లోకేష్ డిప్యూటీ సీఎంగా ఉండాలని అంటే అది హైకమాండ్ ఆల్రెడీ సీరియస్ అయింది. సీరియస్ అయ్యి ఇప్పుడు డిప్యూటీ సీఎం గురించి మాట్లాడవద్దు అని ఆల్రెడీ అనౌన్స్ చేశాడు పవన్ కళ్యాణ్ గారు. దయచేసి దాని గురించి ఏం మాట్లాడొద్దండి. ఈ కూటమి ప్రభుత్వం దాదాపు 10 సంవత్సరాలు మనశ్శాంతిగా ప్రశాంతంగా తాను డ్యూటీ చేసుకుంటూ ఉండాలని కోరుకుంటున్నాను.